మనకి భగవద్గీత, ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలు మాత్రమే దాన్ని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం అంటే ఏం లేదు, మనం తీసుకున్నటువంటి మన ఈ శరీరం యొక్క ప్రయాణం వండర్ఫుల్గా ఎలా సాగాలో చెప్పింది భగవద్గీత. అంతకంటే ఏం లేదు. మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది ఋషులు వాళ్ళవన్నీ కూడా వాళ్ళ శిష్యులకు బోధించినవి, రాసినవి అవన్నీ సంకలనం చేసి మన వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా రాయడం జరిగింది. భగవద్గీత అంటే మనసున్న ప్రతి మనిషికి పనికొచ్చే గ్రంథం. ఇది మత గ్రంథం కాదు. మన మనసును మనం ట్యూన్ చేసుకుంటూ, మన మనసు మీద మనం పనిచేసుకుంటూ ప్రతి క్షణం ఆనందంగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. ఏం చెప్పింది భగవద్గీతలో? ఇప్పుడు మనకు ఆలోచన వస్తుంది కదా, ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు, దేవుడు ఉన్నాడా లేడా, అది ఇదని అడుగుతుంటాం కదా. నిజం చెప్పాలంటే ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అనే దానికి పెద్దగా ఆధారాలు లేవు. ఇంకొక వండర్ఫుల్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచాన్ని మనమే సృష్టించుకున్నాం, అంతే కదా. నా మనసులో మా ఇల్లు ఉంది కాబట్టి ఉంది, నా పిల్లలు ఉన్నారు కాబట్టి ఉంది, ఏ దేశంలో వాళ్ళు ఉన్నారో ఆ దేశం గురించి నాకు తెలుసు. మరి మిగిలిన విషయాలు నాకు తెలియదే. 800 కోట్ల మంది ప్రజల సంగతి నాకు తెలియదు కదా, 200 దేశాల గురించి నాకు తెలియదు కదా. అంటే ఎవరు సృష్టించారు ప్రపంచాన్ని? తెల్లవారు నిద్రలేస్తూనే అప్పుడు మనం జాగృత అవస్థలోకి వచ్చిన తర్వాత, ఎరుకలోకి వచ్చిన తర్వాత నా ప్రపంచాన్ని నేనే సృష్టించుకోవడం మొదలుపెట్టా, అంతే కదా. కొంతమంది లేచిన తర్వాత ఏదో మంచినీళ్ళు తాగితే, కొంతమంది ఏమి తాగకపోతే, కొంతమంది కాఫీ తాగితే, కొంతమంది టీ తాగితే, కొంతమంది నిమ్మకాయ నీళ్ళు తాగుతారు. ఈ సృష్టి అంతా ఎవరిది? అందరికీ తెలుసు కదా, అది తాగితే మంచిది, ఇది తాగితే మంచిది కాదని. కానీ మనం సృష్టించుకున్న దాని ప్రకారం మనం అదే తాగుతాం. అంటే ఏంటి? జాగృత అవస్థ అంతా కూడా మన సృష్టి. ఇప్పుడు నీకు భగవద్గీత చెప్పింది ఏంటి? నువ్వు తయారు చేసుకున్నటువంటి ఈ భౌతిక సృష్టి అంతా తాత్కాలికమమ్మా. చూస్తున్నావు కదా, ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయినారు, ఎంతో ఆస్తులు వచ్చాయి, ఎంతో ఆస్తులు పోయినాయి. మరి దాని గురించి నువ్వెందుకు అంత స్ట్రగుల్ పడతావు? అందుకని మనసుని ఎక్కువ స్ట్రగుల్ పడకుండా హాయిగా జాగ్రత్త అవస్థలో నిద్రపోతున్నప్పుడు ఎలాంటి స్థితిలో నీ మనసు పెట్టుకున్నావో అలా నువ్వు పని చేసుకుంటూ కనుక పోయినావంటే ఆ చేస్తున్న పనిలో నువ్వు ఏమి లాభ నష్టాలని ఆశించవు. ఎప్పుడైతే నువ్వు లాభ నష్టాలను ఆశించవో నువ్వు ఎట్లుంటావు? దాన్ని నిష్కామ కర్మ అన్నారు. నిష్కామ కర్మ నువ్వు చేస్తున్నప్పుడు, చెయ్యబోయే ముందర, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది నీ మనసు? వండర్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో కావాలని చేసామనుకో, ముందే ఫలితం గురించి ఆలోచిస్తావు. వస్తుందో ఏం వస్తుందని టెన్షన్ పడతావు. చేసేటప్పుడు ఏం రాకపోతే ఏమవుతుంది అంటావు. వచ్చిన తర్వాత ఎంత వచ్చినా నువ్వు సంతృప్తి పడవు. ఎందుకు? నువ్వు ఏదేదో ఆశించుకున్నావు కదా. అందుకని మన ఋషులు ఏం చెప్పారు? మన మనసు మీద మనం ఎలా పని చేసుకుంటే ప్రశాంతంగా ఉంటావని. పని చేయక తప్పదు కదా, ఆకలేస్తుంది కదా. అందుకని నువ్వు పని చేయాలి కాబట్టి ఆ పనిని ఏం ఆశించకుండా చెయ్యి. బయట తిరిగేవన్నీ నీ ఇంద్రియాలు వాటిని మనసుతోటి కట్టడి చెయ్యి. ఇవి చెయ్యాలంటే నీ వల్ల కాదు కాబట్టి ఒక భగవత్